హై ఫ్రెండ్స్, డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలుసు. ఈ సినిమా జూలై 22న గ్రాండ్ గా ప్రీమియం వేయబడినది. ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన వాళ్ళు అదిరిపోయిందని చెప్తున్నారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కార్లు అమ్ముకుంటూ బతుకుతున్న డెడ్ పూల్ టైమ్ లైన్ సర్వనాశనం కాబోతుంది అని తెలుసుకుంటాడు. అయితే అతని జీవితాన్ని కాపాడడం కోసం వాల్వరిన్ ని కాపాడాలి. కానీ అప్పటికే వోల్వరిన్ చనిపోయాడు. వాల్వరిన్ బతుకున్న కాలంలోకి వెళ్లి వాల్వరిన్ టైం ని ఎలా తన టైం లైన్ ని కాపాడుకున్నాడు అనేదే కథ. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ యాక్షన్ సన్నివేశాలే. గ్రాఫిక్స్ కంటే యాక్షన్ సన్నివేశాలే అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు. పెయిడ్ విన్సెల్ గా డెడ్ పూల్ పాత్రలో అద్భుతంగా నటించాడు రియాన్. అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. ఆ పాత్ర అతని కోసమే పుట్టింది అని, అతను ఆ పాత్ర కోసమే పుట్టాడని చెప్పొచ్చు. డైలాగ్స్ కానీ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఇక వాల్వరిన్ యాక్షన్ సీన్స్ అద్భుతంగా నటించాడనే చెప్పుకోవాలి. తన ప్రపంచాన్ని తానే డిస్ట్రాయ్ చేసుకున్న వాల్వరిన్ కి డెడ్ పూల్ కి ఉపయోగపడే వాల్వరిన్ గా చూపించబడ్డాడు. హుక్ జాక్మాన్, రియాన్ రోనాల్డ్ ఇద్దరు కూడా ఈ సినిమాని నిలబెట్టాడనే చెప్పుకోవాలి. ఇక విలన్ పాత్రలో ఎమ్మా కోరిన్ బాగానే ఎంట్రీ ఇస్తుంది. కానీ ఆమె క్లైమాక్స్ లో మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. క్లైమాక్స్ లో డిఫరెంట్ డెడ్ పూల్స్ అందరూ అసెంబుల్ అయ్యే సన్నివేశాన్ని మాత్రం ఎవరు మిస్ కాకండి. పిల్ల డెడ్ పూల్ కూడా ఉంటాడు. వాడు చాలా ముద్దుగా ఉంటాడు. అలాగే కుక్క డెడ్ పూల్ కూడా ఉంటుంది. దాని పేరు డాగ్ పూల్. ఈ సినిమాకి వద్దన్నా సరే బీభత్సంగా స్పెషల్ అపీరియన్స్ పాత్రలు వస్తూనే ఉంటాయి. ఆ పాత్రలు ఏమిటి అనేవి మనకి వేరే షాట్ లో చెబుతాను. స్పాయిలర్స్ అని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. బీభత్సంగా ఆ క్యామియోని మిక్స్ చేసినప్పుడు బాగానే మిక్స్ చేశారు అనిపిస్తుంది. ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టదు. అలాగే ఎంసీయూ ఫ్యాన్స్ అలాగే మార్వెల్ ఫ్యాన్స్ కి ఈ సినిమా అనేది ఒక పండగనే చెప్పుకోవాలి. ఒకరి ప్రపంచంలోకి మరొకరు వెళ్ళడం, ఒకరికొకరు సాయం చేసుకోవడం, ఇవి మార్వెల్ కామిక్స్ లో మనం చాలా సార్లే చూసే ఉంటాం. కామన్ కూడా ఇందులో కూడా అదే జరుగుతుంది. కథ అంత పెద్దగా లేకపోయినా డెడ్ పూల్ వాల్వరిన్ సహాయం తీసుకొని ఏం చూపించాడు అనేది బాగా చూపించాడు దర్శకుడు. అక్కడక్కడ కొంచెం ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయి. చూసే వాళ్ళని కట్టిపడేస్తుంది ఈ చిత్రం. 3D ఎఫెక్ట్స్ మరీ అంత డెప్త్ గా లేవు, అలాగని మరీ చెత్తగా కూడా లేవు. ఓకే అనిపిస్తాయి 3D ఎఫెక్ట్స్. చాలా రోజులుగా మార్వెల్ కామిక్స్ నుంచి వచ్చిన సినిమాల్ని చూసి బోర్ కొట్టిస్తున్న ప్రేక్షకులకి ఈ సినిమా కొంత ఊరటన కలిగిస్తుంది, ఊరటన ఇస్తుంది అనే దాంట్లో సందేహమే లేదు. ఇంగ్లీష్ లోనే జనాల్ని భయంకరంగా నవ్విస్తున్న డెడ్ పూల్ తెలుగులో కూడా నవ్విస్తాడో లేదో. ఈ సినిమాని ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడండి అని మాత్రం నేను చెప్పను. ఈ సినిమాని మార్వెల్ కామిక్స్ నచ్చే వాళ్ళైతే తప్పకుండా చూడగలరు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.